యుద్ధం సాగించాలా? లేకపోతే మూసేయాలా? ఇదే ఇప్పుడు వ్యవహారం. దానికి సంబంధించినటువంటి నిర్ణయం ట్రంప్ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. కీలకమైనటువంటి సమావేశాలు అధికార యంత్రాంగాలతో పెడుతున్నారు. రాబోయేటటువంటి రోజులలో ఏం చెయ్యాలి అన్న దాని మీదన. ఒకటి, యుద్ధం వదిలేసిపోతే పరువు పోతుంది. ఇరాన్ మేమే గెలిచామని ఇప్పుడు చెప్పుకుంటుంది, మరింత చెప్తుంది. హార్ముజ్ జలసంధి దిగ్బంధం వదిలేస్తే ప్రపంచం మొత్తం తుపుక్కున ఉమ్మేస్తుంది. ఇప్పటికే నమ్ముకున్న దేశాలని రక్షించలేని అసమర్థ దేశంగా అమెరికా మిగిలిపోయింది. గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే వాళ్ళని కాపాడలేకపోయిన అమెరికా, తైవాన్ని గాలికి వదిలేసినటువంటి అమెరికా, అలాంటి అమెరికానికి నమ్మకం ఇప్పటికే పోయింది. ఇరాన్ దిగ్బంధాన్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోతే గల్ఫ్ దేశాలు ఎవ్వరు కూడా అమెరికాకి బేస్ ఇవ్వరు. ఎందుకంటే ఆ బేసుల మీద మనం ధ్వంసం చేసింది కాబట్టి కొత్తగా ఇవ్వరు. వీళ్ళందరూ ఇరాన్తో ఒప్పందాలు చేసేసుకుంటారు. మునిగిపోయే నావ అమెరికాదవుతుంది. అందుకని అమెరికా ఏం చెయ్యాలా అన్న దాని మీదన ఇప్పుడు నిపుణులతో చర్చిస్తాడట ట్రంప్.